చూసిన ఎప్పుడు నా పిల్లలు నాకు ఎప్పుడు కూడా కనుక ఇంత చర్మస్తూ నేను ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ ఎంత ఐసీలో ఉంటాను. నాకు చాలా అక్కడే నాకు ప్రాణం పోయింది అనిపించింది. చెప్పాను దేవుడు స్టార్టింగ్ మనకు చెప్పలేమన్నారు. అక్షరాలకి ఏం చేయాలో తెలియలేదు. నేను ఒకటే నిర్ణయించుకుంటుంటే నాకు తల్లిదండ్రులు కూడా తీసుకున్నాను. తల్లి తండ్రి నా భర్త ఒకటే నిర్ణయించుకున్నాను. తనకన్నా ముందు నన్ను తీసుకెళ్ళిపోవాలి. నాకు ప్రార్థన చేస్తున్నాను. నాకు ఏ బాధ వచ్చినా ప్రార్థన చేసుకుంటాను. దేవుడు ప్రార్థన అనిపించింది. ఎంతో గొప్పగా నాట్లు కూడా వచ్చిపోయేంత గొప్పగా కోరుకున్నాడైనా ఇంటికి వచ్చేప్పుడు చాలా రికవర్ అయ్యారు. ఆయన మట్టి ట్యాబ్లెట్ కూడా వేసుకోలేదు కానీ ఆయన చాలా రికవర్ అయ్యారు. నా పట్ల మట్టికి నా భర్త పట్ల పెట్టుకుంటే ప్రతి విషయంలో కూడా కృప చూపిస్తున్నాడు ఆయన. ప్రతి సాతాను శక్తి నుంచి కూడా మమ్మల్ని రక్షిస్తున్నాడు ఆయన. నా భర్త ఇంకా మారాలని, అతను ఇంకా సన్నిధిలో కూడుకు రావాలని కోరుకుంటున్నాను. నా ప్రార్థనకు ఆలకించి నా పట్ల మీరు అందరూ ప్రార్థన చేయమని, నా పట్ల ఇంకా గొప్ప మీరు జరగాలని, ఇలాంటి అనేకమైన కూడుకు నేను పట్టించుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా